మనం రోజు వాడే టెక్నాలజీ ఉంది కదా, దాని వెనుక రెండు చాలా ముఖ్యమైన ఐడియాస్ పనిచేస్తుంటాయి. ఒకటి ఆల్జీబ్రా, ఇంకొకటి అల్గారిథమ్స్. విచిత్రమేంటంటే ఈ రెండింటినీ కనిపెట్టింది ఒకే ఒక్క వ్యక్తి. ఆయన గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, మన ప్రపంచాన్ని ఇప్పుడు ఏ టెక్నాలజీలు నడిపిస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనందర్నీ అబ్బురపరుస్తోంది కదా. ఆ తర్వాత మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గుర్తొచ్చే సర్చ్ ఇంజిన్లు. అండ్ ఫైనల్లీ, మనల్ని ఎప్పుడూ అందరితో కనెక్ట్ చేసే సోషల్ మీడియా. ఇవన్నీ మన లైఫ్లో ఒక భాగమైపోయాయి. సరే, బానే ఉంది. కానీ ఈ అద్భుతాలన్నింటి వెనుకున్న అసలు పవరేంటి? ఏది వీటన్నింటినీ నడిపిస్తోంది? దానికి సమాధానం అల్గారిథమ్స్. అవును, ఏఐ నుంచి సోషల్ మీడియా దాకా అన్నిటికీ బ్యాక్బోన్ ఇదే అనమాట. అయితే ఈ అల్గారిథమ్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడ్నించొచ్చిందో తెలుసా? దానికోసం మనం కొంచెం వెనక్కి, మన స్కూల్ రోజుల్లోకి వెళ్ళాలి. అక్కడ మనలో చాలామందికి అస్సలు నచ్చని ఒక సబ్జెక్ట్ని గుర్తు చేసుకోవాలి. అవును, అదే ఆల్జీబ్రా. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఈ మోడ్రన్ అల్గారిథమ్స్కి ఒకప్పుడు మనల్ని తెగ భయపెట్టిన ఆ ఆల్జీబ్రాకి చాలా పెద్ద లింకుంది. సో, ఆల్జిబ్రా, అల్గారిథమ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ, ఈ మూడింటినీ కలిపే ఒకే ఒక్క మూలముంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఐడియాల వెనుకున్న ఆ జీనియస్ని కలవాలంటే మనం టైములో చాలా వెనక్కి వెళ్ళాలి. ఏకంగా 9వ శతాబ్దపు బాగ్దాద్ నగరానికి వెళ్దాం రండి. అది ఇస్లామిక్ స్వర్ణయుగం అని పిలిచే కాలం. అప్పటి రాజులు, అంటే ఖలీఫాలు, చదువుని, జ్ఞానాన్ని బాగా ప్రోత్సహించేవాళ్లు. దానివల్ల బాగ్దాద్లో హౌస్ ఆఫ్ విజ్డమ్ అనే ఒక పెద్ద లైబ్రరీ, ఒక రీసెర్చ్ సెంటర్ లాంటిది ఏర్పాటైంది. మన కథానాయకుడు అల్ ఖ్వారిజ్మీ అక్కడే తన పరిశోధనలు మొదలుపెట్టారన్నమాట. సరే, ఆయన చేసిన మొదటి విప్లవాత్మక ఆవిష్కరణ ఏంటో చూద్దాం. అదే మోడర్న్ మ్యాథ్స్కి పునాది వేసిన ఆల్జిబ్రా. దాని పుట్టుక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్ ఖ్వారిజ్మీ లక్ష్యమేదో థీరల్ చెప్పడం కాదు. ఆయనకు చాలా ప్రాక్టికల్ గోల్ ఉండేది. అంటే వారసత్వ ఆస్తుల పంపకాలు, వ్యాపారంలో లావాదేవీలు, ఇలాంటి రోజువారీ సమస్యల్ని సులభంగా పరిష్కరించడానికి ఒక పద్ధతిని కనిపెట్టాలనుకున్నారు. ఆయన రాసిన పుస్తకం పేరు హిసాబ్ అల్ జబ్ర్ వల్ ముకాబలా. ఈ పేరులోనే అసలు మ్యాటరుంది. అందులో అల్ జబ్ర్ అనే పదం ఉంది చూశారా? దానినించే మనకు ఆల్జీబ్రా అనే పదం వచ్చింది. అసలు అల్జబ్ర్ అంటే ఏంటి? దాని అర్థం పూర్తి చేయడం లేదా సరిచేయడం. అప్పట్లో మైనస్ నంబర్లు అంటే పెద్ద కన్ఫ్యూజనుండేది. సో అల్ ఖ్వారిజ్మీ ఒక సింపుల్ టెక్నిక్ కనిపెట్టారు. ఇక్కడ చూడండి, x² = 40x - 4x² అనే ఈక్వేషనుంది. ఇందులో -4x² ఉంది కదా, దాన్ని తీసేయడానికి రెండు వైపులా +4x² యాడ్ చేశారు. అంతే, ఈక్వేషన్ సింపుల్గా 5x² = 40x అయిపోయింది. ఈ చిన్న స్టెప్ ఈక్వేషన్లను సాల్వ్ చేసే పద్ధతినే మార్చేసింది. అయితే అల్ ఖ్వారిజ్మీ ప్రభావం కేవలం ఆల్జిబ్రాతోనే ఆగిపోలేదు. ఆయన నెక్స్ట్ వర్క్ ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటేషన్ ప్రాసెస్కే పేరు పెట్టింది. ఎలాగో చూద్దాం. అల్ ఖ్వారిజ్మీ యూరప్కి పరిచయం చేసిన మరో గేమ్ చేంజింగ్ ఐడియా హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. అప్పటిదాకా వాళ్ళు రోమన్ నంబర్లు వాడేవాళ్లు. దానితో లెక్కలు చేయడం చాలా కష్టం. కాని మన సిస్టంలో 0, ప్లేస్ వాల్యూ లాంటి కాన్సెప్ట్లున్నాయి. ఇక్కడ చూడండి, రోమన్ నంబర్లతో మల్టిప్లికేషన్ ఎంత కష్టమో, అదే మన నంబర్లతో ఎంత ఈజీనో. ఇది లెక్కలు చేసే పద్ధతినే పూర్తిగా మార్చేసింది. సరే, మరి అల్గారిథం అనే పదం ఎలా వచ్చింది? ఇక్కడే అసలు ట్విస్టుంది. అల్ ఖ్వారిజ్మీ పేరును లాటిన్లో అల్గోరిథ్మీ అని రాసేవాళ్లు. ఆయన నంబర్ల మీద రాసిన పుస్తకం ఎంత ఫేమస్ అయిందంటే రాను రాను అల్గోరిథ్మీ అంటే ఆయనే కాదు, ఆయన చెప్పిన లెక్కలు చేసే పద్ధతి అని అర్థమైపోయింది. సో ఆయన పేరే ఒక ప్రాసెస్ పేరుగా మారిపోయింది. ఓకే, బాగ్దాద్లో పుట్టిన ఈ గొప్ప ఐడియాలు మొత్తం ప్రపంచానికి ఎలా తెలిసాయి, యూరప్ దాకా ఎలా వెళ్ళాయి, ఆ జర్మనీనిప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం ఒక్కరోజులో జరిగింది కాదు. దీనికి కొన్ని వందల ఏళ్లు పట్టింది. 9వ శతాబ్దంలో రాసిన ఆయన పుస్తకాలు మెల్లగా 12వ శతాబ్దం వచ్చేసరికి స్పెయిన్కి చేరాయి. అక్కడ పండితులు వాటిని లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత ఫెబనచీ లాంటి మేధావులు వాటిని యూరప్ అంతటా పాపులర్ చేశారు. అలా అక్కడ ఒక నాలెడ్జ్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడో విషయం గమనించాలి. ఆయన ఐడియాలైతే ట్రావెల్ చేసేగాని
వాటిని కనిపెట్టిన వ్యక్తి ఐడెంటిటీ ఏమైంది? ఇక్కడే కథలో ఒక ఫన్నీ ట్విస్ట్ ఉంది. యూరోప్లో అల్ ఖ్వారిజ్మీ పేరు కాస్త ఆల్గస్గా మారిపోయింది. కాని ఆ ఆల్గస్ ఎవరో ఎవరికీ తెలీదు. దాంతో ఒక్కొక్కరు ఒక్కో కథ అల్లేశారు. ఆయన గ్రీక్ ఫిలాసఫర్ అని కొందరు, కాదు ఒక ఇండియన్ కింగ్ అని ఇంకొందరు. ఇలా రకరకాల కథలు ప్రచారంలోకొచ్చాయన్నమాట. ఈ కథల సంగతి పక్కన పెడితే చరిత్రలో ఆయన స్థానం మాత్రం చాలా పదిలం. చరిత్రకారుడు మొహమ్మద్ ఖాన్ అన్నట్లు ఎప్పటికైనా సరే గొప్ప గణిత శాస్త్రవేత్తల లిస్ట్లో అల్ ఖ్వారిజ్మీ పేరు ముందు వరుసలో ఉంటుంది. సో చూశారు కదా, 9వ శతాబ్దంలో బాగ్దాద్లో పడిన ఒక చిన్న ఐడియా అనే విత్తనం ఇవాళ మన చేతుల్లో ఉన్న టెక్నాలజీ అనే పెద్ద చెట్టుగా ఎలా పెరిగిందో. అల్ ఖ్వారిజ్మీ ఐడియాలు దాదాపు 1200 ఏళ్లుగా మన ప్రపంచాన్ని షేప్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఐడియాలు రాబోయే రోజుల్లో, అంటే ఒక 3325వ సంవత్సరం నాటి ప్రపంచాన్ని